యుఎస్ వెళ్ళి ఇండియా పరువు తీస్తున్నారా? మామూలుగా ఉండదు, ఇండియా పవర్ చూపిస్తుంది. దేవ్యాని కోబురెడ్డి కాంట్రవర్సీ ఇన్ 2013. ఎంబీబీఎస్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఐఎఫ్ఎస్ 1999 బ్యాచ్లో వచ్చింది. డొమెస్టిక్ వర్కర్కి అండర్ పేయింగ్ అని చెప్పి ఈమెని అరెస్ట్ చేశారు. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని రేపిస్టుల పక్కన లేకపోతే డ్రగ్స్, సెక్స్ వర్కర్స్, డర్టీ ఇండియన్, గో బ్యాక్ టు ఇండియన్ అని చెప్పి ఒక 6 సంవత్సరాల పాప సైకిల్ను పడేసి ప్రైవేట్ పార్ట్స్లో కొట్టి యుఎస్ వెళ్ళి ఇండియా పరువు తీస్తున్నారా? సిగ్గు లేకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, వెళ్ళిపోమని యుఎస్ కానీ కెనడా కానీ లేకపోతే యూకే కానీ. అండ్ ఆల్సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది డబ్లిన్లో. సరే, ఇదంతా మాట్లాడుకునే ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. సో అంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో, ఇండియా నుంచి అవుట్ సైడ్ కంట్రీ ఎక్కడికి వెళ్తున్నా కానీ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ఇండియన్స్కే ఇలా జరుగుతూ ఉంది, వేరే కంట్రీస్ వాళ్ళకి జరగట్లేదా? దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక ఇన్సిడెంట్ మనము మాట్లాడుకోవాలి. 2013లో జరిగిన ఇన్సిడెంట్, అంటే ఆల్మోస్ట్ 12 years అవుతుంది. ఈ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు. ఎందుకు గుర్తు అంటే అప్పుడు నేను కాలేజ్ చదివేటప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. ఇంకా ఇండియా ఇరగదీసేస్తుంది, మామూలుగా ఉండదు, ఇండియా పవర్ చూపిస్తుంది. ఏం జరిగిందంటే మన ఇండియన్ ఫారెన్ ఎంబసీలో పనిచేసే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తన పేరు వచ్చేసి దేవయాని కోబ్రగడే. ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. దేవ్యాని కోబురెడ్డి కాంట్రవర్సీ ఇన్ 2013. ఇది నాకు బాగా గుర్తు. అంటే డైరెక్ట్గా ఈ ఇన్సిడెంట్కి నేను ఎలా వెళ్ళగలిగానంటే నాకు బాగా గుర్తుంది. వచ్చినప్పుడు బాగా మా కాలేజీలో కూడా చాలా దీని గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. ఇండియా మామూలుగా చేయదు, ఏం చేసిందో మనం మాట్లాడుకుందాం. దేవ్యాని కోబురెడ్డి అని ఆమె సో జర్మనీ, పాకిస్తాన్, ఇటలీ, రష్యన్ అంటే ఎంబసీలో పనిచేస్తారు కదా, దానికి సంబంధించి ఇండియన్ ఫారెన్ ఆఫీసర్. ఈమె జర్నీ కూడా స్టార్ట్ చేసింది 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. సో ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఐఎఫ్ఎస్ 1999 బ్యాచ్లో వచ్చింది. దీనికి సంబంధించిన చాలా ఇప్పుడు ప్రెసెంట్ స్పెయిన్లో పనిచేస్తూ ఉంది. అండ్ ఇండియన్ అంబాసిడర్గా పనిచేసింది లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ ఆఫ్ టునీషియాలో. అండ్ ఆల్మోస్ట్ పాకిస్తాన్లో పనిచేసింది, ఇటలీలో పనిచేసింది, రష్యా, జర్మనీ, యుఎన్ చాలా కంట్రీస్కి వెళ్ళి పనిచేసిన అనుభవం ఉంది. అయితే దీనికి సంబంధించి 2013లో ఒక చిన్న కేసు, అది చిన్న కేసు అని మన సైడ్ నుంచి, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా చిన్న కేసు. ఏం చేశారంటే డొమెస్టిక్ వర్కర్కి అండర్ పేయింగ్ అని చెప్పి ఈమెని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిందే కాక బట్టలు ఇప్పేసి ఒంటి మీద నూలు పోగోళ్ళు లేకుండా చెకింగ్ చేశారు అనేది అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీని మీద ఇలా చేశారని కొంతమంది, ఇలా చేస్తారా అని కొంతమంది, జనరల్గా కూడా మా ప్రొసీజర్ అంతే అని చెప్పి ఇది ఒక డిస్కషన్, చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని రేపిస్టుల పక్కన లేకపోతే డ్రగ్స్, సెక్స్ వర్కర్స్ వాళ్ళ పక్కన నుంచోబెట్టి చాలా అవమానించే విధంగా సో విచారణ చేపట్టారని చెప్పి దీని గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. ఇక్కడ కేసు ఏంటి, జనరల్గా ఏంటి అంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు అయితే చాలా ఎక్కువ పే చేయాలి, ఆస్తులు అడుగుతారని చెప్పి జనరల్గా అక్కడ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిందో మరి దానికి సంబంధించి తక్కువ పే చేస్తుంది అనేది డిస్కషన్ ఇక్కడ. ఆ కేసు అయితే అది. సో దానికి సంబంధించి అది పెద్ద ఇష్యూ జరిగింది ఇండియాకి యుఎస్కి మధ్య. సో దానికి లోక్సభలో కూడా దాని గురించి అప్పుడు సల్మాన్ ఖాన్ ఖుషి అని అప్పుడు విదేశాంగ మంత్రి అని, సో ఓవరాల్ గా పెద్ద డిస్కషన్ జరిగింది దీని గురించి. And breaking news coming in after Lok Sabha Speaker Meera Kumar and National Security Advisor Rahul Gandhi is now sending the strong signal to the US congressional delegation in India. Rahul has refused to meet the American delegation to show his annoyance over the treatment meted out to the Indian Deputy Consul General Devyani Khobargade in the United States. డిస్కషన్ జరిగింది. యుఎస్ ఏమో మేము తగ్గేది లేదనింది. అక్కడి నుంచి మళ్ళీ ఆమెని యుఎన్కి అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక చాలా జరిగింది, చాలా ఇష్యూ జరిగింది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంబసీలో పనిచేసే ఇండియాకి సంబంధించిన హైయెస్ట్ ఆఫీసర్ ఒక చిన్న తప్పు చేస్తేనే అక్కడ ఆ విధంగా పనిష్మెంట్ జరిగింది. ఇది ఒకసారి పక్కన పెడదాం. అయితే యుఎస్కి వెళ్ళి మన ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇండియాస్లో చూసుకుంటే 2023 కాలిఫోర్నియాలో ఒక బిల్ పాస్ చేశారు. ఏందనుకో SB 1103 అని, క్యాస్ట్ డిస్క్రిమినేషన్. యుఎస్లో తెలుగు అసోసియేషన్ అని పేరు పెట్టుకున్న తానా మనందరికీ తెలుసు. తానాలో మొత్తం ఒక వర్గం ఉంది. ఆ వర్గం ఏంటనే అందరికీ తెలుసు. తానా తీసేసి ఇంకోటి ఉంది, నాటా. వాళ్ళు తెలుగు అసోసియేషన్ అని పెట్టుకున్నారు. కానీ దీంట్లో ఒక వర్గం ఉంది, దాంట్లో ఒక వర్గం ఉంది. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల విషయమే చూసుకుంటే ఇక్కడి నుంచి కొలగజ్జి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్
ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ప్రతి ఒక్కరు కూడా యూఎస్ వెళ్ళినా లేకపోతే కెనడా వెళ్ళినా యూకే వెళ్ళినా మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ కంట్రీ ఏవైతే ఉన్నాయో మన చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రీసెంట్గా నిన్న ఒక పాప డర్టీ ఇండియన్ గో బ్యాక్ టు ఇండియన్ అని చెప్పి ఒక 6 సంవత్సరాల పాప, సో దానికి సంబంధించి ఐర్లాండ్లో జరిగింది, డబ్లిన్లో. అది ఏంటి అంటే ఒక 5 చిన్నపిల్లలు, వాళ్ళు కూడా చిన్నపిల్లలే, సైకిల్ను పడేసి ప్రైవేట్ పార్ట్స్లో కొట్టి డిసైడ్ ఎఫ్ వర్డ్ యూజ్ చేసి డర్టీ ఇండియా గో బ్యాక్ టు ఇండియా అని చెప్పి వాళ్ళు ముఖం మీద కొట్టారంట. మెడ మీద ఇట్లా తోసి జుట్టు పట్టుకొని లాగి ప్రైవేట్ పార్ట్స్లో కొట్టి 6 సంవత్సరాల పాప మీద. ఇది జరిగింది ఐర్లాండ్లో. చెప్పడం ఏంటి అంటే సిగ్గు లేదా ఇంకా ఇక్కడే ఉన్నారు, పోండి మీ ఇండియాకి మీరు పోండి, డర్టీ ఇండియా. డార్క్ స్కిన్ ఎక్కువ మందికి ఉంటుంది కదా, మన జనరల్గా మన కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి ఒక పాపని తన్నారు. అక్కడ దానికోసం ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు, రేసిజం జరుగుతుందని. ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇండియా లాంటి చిన్న చూపు. మన వాళ్ళు చేసేది కూడా అలాగే ఉంటుందిలేండి. కొంతమంది చేసేది కూడా మన దేశం యొక్క పరువు తీసేలాగే ఉంటుంది. ఇది ఒకటే కాదు, అసలు మొన్న ఒక థియేటర్లో యూకేలోనో మరి యూఎస్లోనో, నేను ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్, మంచి పేరున్న ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక హీరోది సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా థియేటర్లో రచ్చ చేస్తే మన వాళ్ళు సినిమా ఆపిచ్చేసి పోలీసులు వచ్చి వార్నింగ్ ఇచ్చిపోయారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏ కంట్రీలోకి వెళ్తే ఆ లాని మనం ఫాలో అవ్వాలి, వాళ్ళ చట్టాలు మనం గౌరవించాలి. అక్కడ పరిస్థితులు అంటే వాళ్ళ కల్చర్ని మనం గౌరవిస్తూ మన కల్చర్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి, లేకపోతే గమ్మున ఉండాలి. సిగ్గు లేకుండా పోండ్రా బాబు మీ ఇండియాకి మీరు పోండ్రా అన్నా కానీ సిగ్గుసారం లేకుండా ఉంటున్నారు అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట. యుఎస్లో చూసుకున్నా, ఆస్ట్రేలియాలో చూసుకున్నా, కెనడాలో చూసుకున్నా, యూకేలో, యూ టేక్ ఎనీ కంట్రీ. అంటే ఒక్క ఇండియన్స్కి ఎలా జరుగుతుందంటే ఎక్కువగా ఇండియా నుంచి అన్ని దేశాలకు వెళ్ళి ఉన్నవారు, సో డెఫినెట్లీ ఇండియా మీద కొంచెం ఎక్కువ జరుగుతుంది. దాంతోపాటు ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ కూడా ఈ విధంగా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, అంటే రేసిజం జరుగుతుంది. కాదు మనకు ఇండియా కాబట్టి మన వాళ్ళ మీద ఏం జరుగుతుందని మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మనకు కూడా సోషల్ మీడియా ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా కొంతమంది అంటే యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేస్తానని అంటారు ఇంకోరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, అందుకే అక్కడికి పోతున్నాను. ఇక్కడ ఆపర్చునిటీస్ ఎందుకు లేవు? జాబ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్నారు, ఎడ్యుప్రెన్యూర్స్ అవుతున్నారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, సాధ్యమైనంత వరకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అబ్రాడ్కి వెళ్ళి చదువుకొని ఉద్యోగ అవకాశాలు తెచ్చుకునే పరిస్థితి అనేది కొంచెం కంపారిటివ్లీ ఆలోచన అనేది తగ్గించుకుంటే మంచిది. ఇంకో విషయం ఏంటి అంటే లేదు అప్పటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ మీకుంటే అక్కడ పరిస్థితులు తగ్గట్టు అక్కడ చట్టాన్ని గౌరవిస్తూ అన్నీ తలదించుకొని, ఓకే, మానం మర్యాద సిగ్గు శరం అన్నీ పక్కన పెట్టి అతి కాకుండా అతి చేయకుండా వాళ్ళ చట్టాలను ఫాలో అవుతూ వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తూ మర్యాదగా తలంచుకొని బిక్కుమంటూ బతకాలి. ఇక్కడలాగా అక్కడ ఉండదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఉండదు. చాలామంది అంటారు సో ఇండియా డట్టీగా ఉంటుంది, అమెరికా చాలా అద్భుతంగా ఉంటుంది. అమెరికాలో వాళ్ళు చూపిస్తున్నారు, అమెరికాలో తిండికి లేక హోమ్లెస్ పీపుల్ రోడ్డు మీద పడుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. డ్రగ్స్ ఓపెన్గా డ్రగ్స్ సేవిస్తూ అక్కడ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ లేదా అంటే కంపారిటివ్లీ చాలా బెటర్గా ఉన్నాం మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. అక్కడ పరిస్థితి హాస్పిటల్లో ఒక ప్రెగ్నెంట్కి డెలివరీ కావాలంటే దానికి సంబంధించింది కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఒక చిన్న చెయ్యి ఆపరేషన్ బెనికింది లేదా తిరిగింది ఆపరేషన్ చేసుకోవాలన్నా కానీ కొన్ని రోజులు నెలల తరబడి కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. ఇండియాలో ఇమ్మీడియట్గా వెళ్ళి చేయించుకొని వస్తాం మనం, కాదంటారా? ఇలాంటివి చాలా మనలో ఉండే పాజిటివ్స్ మనకుండే, నెగిటివ్స్ మనకుండే. అక్కడ ఉండే పాజిటివ్స్ అక్కడ ఉండే, అక్కడ ఉండే నెగిటివ్స్ అక్కడ ఉంటాయి. అక్కడ లివింగ్ లైఫ్ స్టైలే వేరు. ఎక్కడ ఉండే డబ్బులు సంపాదించుకోగలిగితే ఎక్కడైనా ఎవరైనా దర్జాగా బతకగలుగుతారు. ఇక్కడ చిన్న పనులు చేయడానికి ఇష్టపడరు, కానీ అక్కడికి వెళ్ళి చిన్న పనులు చేయడానికి ఆహా ఓహో అనుకుంటా చేసుకుంటూ ఉంటారు. సరే, ఇక్కడ నేను వెళ్ళే వాళ్ళని తప్పు పట్టట్లేదు, అలాగని వెళ్ళొద్దు అని చెప్పట్లేదు నేను, కానీ వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నా. ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పటి నుంచో ఈ రేసిజం అనేది పెరుగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువైంది.
రీసెంట్ డేస్లో లే ఆఫ్స్ కానీ అంటే ఇక చాలా క్లియర్గా ఉన్నారు. ఫస్ట్ అమెరికన్స్ ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నారు ట్రంప్. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది టైం వేచి చూడాలి. ఎందుకంటే ప్రతి కంపెనీ ఒక స్కిల్ ఉంటేనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ స్కిల్ లేకపోయినా వాళ్ళని తీసుకొని అమెరికన్ సిటిజన్ కాబట్టి జీతాలు ఇస్తానని పరిస్థితి ఎక్కడ ఉండదు 100%. ఓకే, ఎనీవే మనం యూఎస్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ చట్టాలు ఫాలో అవుతూ సో జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు ఇండియాలో వరల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి మనం కష్టపడాలి. అండ్ అక్కడ కూడా ఇప్పుడు పరిస్థితి అనేది దిగజారిపోతూ ఉంది. నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితికి మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉన్నారు. సో ఇది కూడా దానికి సంబంధించిన కూడా న్యూస్లో వస్తూ ఉంది. ఎనీవే ఇది ఒకసారి ఆలోచన చేయండి. అబ్రాడ్ వెళ్ళే ముందు అక్కడ చట్టాలన్నీ తెలుసుకొని వెళ్ళడం, సాధ్యమైనంత వరకు మంచి ఆపర్చునిటీస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో లేకపోతే మనమే ఒక కంపెనీ పెట్టి లేకపోతే మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 మంది బతికించడానికి ప్లాన్ చేయాలి. ఒక పూరి అంటాడు, పనియే దైవం అనేవాడికి ఏ దేవుడు పూజించాల్సిన అవసరం లేదు, పని చేసేవాడికి ఇంకో 10 మందికి పని కల్పించగలుగుతాడు ఒక బిజినెస్ చేసేవాడు అని చెప్తూ ఉంటాడు. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.